జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ ఇస్తారు, మీరు ప్రూఫ్లు ఇవ్వండి. ముందు మీరు ఏదో వాయిస్ ఓవర్ గా ఇక్కడ అది జరిగింది, నెయ్యిలో ఇది జరిగింది అది జరిగింది కాదు, నిజమైన ప్రూఫ్లు మీరు బయట పెట్టండి, అప్పుడు డిక్లరేషన్ ఇస్తారు. ఎందుకెళ్ళా దేవుడు ఏ మతం దేవుడైనా కావచ్చు, దేవుణ్ణి 100% మనస్ఫూర్తిగా నమ్మిన వ్యక్తి, మానవ సేవే మాధవ సేవ నమ్మిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని మించిన వాళ్ళు లేరని నేను చెప్తాను. అది ఆయన చేతల్లో, మాటల్లో, పనిలో చేసి చూపిస్తారు. పేదవాడిని దగ్గరకు తీసుకునే వ్యక్తి ఎవడైతే మానవ సేవే మాధవ సేవ అని భావించిన దేవుడిని నిజంగా నమ్ముతున్నారా? ఎందుకు చేస్తారు? ఒక దగ్గర అపవిత్ర ఎందుకు చేస్తారు? ఇప్పుడే కొంతమంది ఏం చెప్తున్నారు, మరి జూలైలో జరిగింది కదా, మీ ప్రభుత్వానికి సంబంధం, మా ప్రభుత్వానికి టీటీడీకి సంబంధం ఉంది, టీటీడీ వేరు మేము వేరు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని కలిపేస్తున్నారు. వాళ్ళు చెప్తే వేరు అంటారు. అందుకని దీన్ని ఎక్కువ మాట్లాడటం కూడా అనవసరం. ఒకటి నిజాలు తేల్చండి. మీరు గవర్నమెంట్ లో ఉన్నారు, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ మీరు ఉన్నారు. కూటమి